Hi, dear students, sixth class. Today we are going to learn about the third unit reading comprehension. See, మీరు పాఠం అంతా అయిపోయింది. పాఠం పేరేంటమ్మా? చెప్పండి, పాఠం పేరేంటి? లిటిల్ హార్ట్స్. ఏం పాఠం అమ్మా? లిటిల్ హార్ట్స్. ఈ పాఠం అంతా అయిపోయింది. దానిలో ప్రశ్నలు చూద్దాం, జవాబులు. రీడ్ ద కాంప్రిహెన్షన్ అంటే ఏంటి? అక్కడ మనం పాఠం అంతా చదివాము, ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, వాటి ఆన్సర్స్ రాయాలి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ 1 or 2 సెంటెన్సెస్. 1 లేక 2 వాక్యాలు రాయమన్నాడు. నేను ఇక్కడ స్థలాభావాలు షార్ట్కట్ రాశాను, మీరు వాక్యం పూర్తిగా రాయండి. హౌ వేర్ ద గర్ల్స్ డ్రెస్డ్ అన్నారు. ఎలా డ్రెస్ చేస్తున్నారు గర్ల్స్? ఇన్ న్యూ క్లాత్స్ అన్నాను నేను. మీరు పూర్తి వాక్యం ఎలా రాయాలి? ద గర్ల్స్ వేర్ డ్రెస్డ్ ఇన్ న్యూ క్లాత్స్ అని రాయాలి ఒక వాక్యం. సో క్వశ్చన్లోంచి ఆన్సర్ తీసుకోండి. ద గర్ల్స్ వేర్ డ్రెస్డ్ ఇన్ న్యూ క్లాత్స్. నెక్స్ట్ కమ్ టు సెకండ్ క్వశ్చన్. వే డిడ్ ద 2 girls వాంట్ టు ప్లే? ఎక్కడ ఆడాలి అనుకున్నారు పిల్లలు? ఇన్ ద పడిల్. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను నేను. ఇన్ ద పడిల్ అని కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. కానీ దీన్ని వాక్యంగా రాయాలి కదా, 1 or 2 లైన్స్లో రాయాలి కదా. ఆన్సర్ తీసుకోండి, క్వశ్చన్లోంచి తీసుకోండి. ద 2 girls వాంట్ టు ప్లే ఇన్ ద పడిల్. సో క్వశ్చన్లో సగం ఆన్సర్ ఉంటుంది, మీరు గమనించండి. ద 2 girls వాంట్ టు ప్లే ఇన్ ద పడిల్. నెక్స్ట్, అకుల గ్రూ యాంగ్రీ ఎట్ మల్షా. వాట్ మేడ్ హెర్ యాంగ్రీ? మల్షా పట్ల కోపం వచ్చింది అకులాగా. ఎందుకు అలా కోపం వచ్చింది అమ్మాయికి? ఇక్కడ ఆన్సర్ చూడండి. ద మడ్డీ వాటర్ స్ప్రిల్డ్ ఆన్ హెర్ న్యూ డ్రెస్ అండ్ ఫేస్ వెన్ మల్షా ప్లేడ్ ఇన్ ద వాటర్. పడల్. ఆ అమ్మాయి ఆడేటప్పుడు పొరపాటు చింది పడ్డాయి డ్రెస్ మీద, ముఖం మీద, అందుకని కోపం వచ్చింది. డ్రెస్ మురికైపోయింది, డ్రెస్తో పాటు ముఖం కూడా బురదైపోయింది అందువల్ల. సో ఇక్కడ ఆన్సర్ ఏం రాయాలి మీరు? అకుల గ్రూ యాంగ్రీ ఎట్ మల్షా బికాస్ ద మడ్ వాటర్ స్ప్లాష్డ్ ఆన్ హర్ డ్రెస్ అండ్ ఫేస్. ఇట్ మేడ్ హర్ యాంగ్రీ అని రాయాలి. అయితే ఎప్పుడు పడింది? వెన్ మల్షా వాస్ ప్లేయింగ్ ఇన్ ద వాటర్. మల్షా వల్లనే పడింది ఈ అమ్మాయికి. హూ ట్రై టు స్టాప్ క్వారల్? ఎవరమ్మా తగాదా ఆపుతుంది? బాగా పోట్లాడుకుంటున్నారు, పెద్దోళ్ళ దాకా వచ్చింది తగాదా. ఎవరు ఆపారు? ఓల్డ్ ఉమెన్. కరెక్ట్ ఆన్సర్. అయితే దాన్ని వాక్య రూపంలో రాయాలి. ద ఓల్డ్ ఉమెన్ ట్రై టు స్టాప్ ద క్వారల్. ద ఓల్డ్ ఉమెన్ ట్రై టు స్టాప్ ద క్వారల్. ఆన్సర్. హౌ డిడ్ ద క్వారల్ ఎండ్? ఎలా ముగిసింది చివరికి తగాదా? పీస్ఫుల్లీ. ఆన్సర్. దాన్ని వాక్య రూపంలో రాస్తే ద క్వారల్ ఎండెడ్. డిడ్ వచ్చింది కాబట్టి ఎండెడ్ పీస్ఫుల్లీ ఎట్ ద ఎండ్. సో ద క్వారల్ ఎండెడ్ పీస్ఫుల్లీ. మళ్ళీ చూడండి. హౌ వేర్ ద గర్ల్స్ డ్రెస్డ్? ద గర్ల్స్ వేర్ డ్రెస్డ్ ఇన్ న్యూ క్లాత్స్. Where did the 2 girls want to play? The 2 girls wanted to play in the puddle. Akula grew angry at Malsha. What made her angry? Akula grew angry because when Malsha was playing, the muddy water splashed on her dress and face. It made her angry. Who tried to stop quarrel? The old woman tried to stop the quarrel. How did the quarrel end? The quarrel ended peacefully. These are the answers for the questions. Next, complete the following choosing the correct options given after. ఇక్కడ ఒక కామెంట్ ఇవ్వబడింది, ఆ కామెంట్కి సరిపోయే అర్థం కింద ఇవ్వబడింది, ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి ఏబిసి. ఈ ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ని గుర్తించండి. చూడండి. డోంట్ గో మల్షా. అకుల వార్న్ హర్ నాట్ టు. పడి దగ్గరికి వెళ్ళొద్దు కదా, పడిల దగ్గరికి వెళ్ళొద్దు అంది. ఎందుకు వార్నింగ్ ఇచ్చింది అలా? గెట్ దేర్ షూస్ స్పాయిల్. బూట్లు చెడిపోతాయనా?
గెట్ దేర్ స్కూల్ బ్యాగ్స్ వెట్, బ్యాగులు తడిసిపోతాయేనా. గెట్ ఇంజ్యూర్డ్, వీటిలో ఏది కరెక్ట్ అమ్మా? గెట్ దేర్ షూస్ స్పాయిల్, బూట్లు పాడైపోతాయి. నెక్స్ట్, లెట్స్ రిమూవ్ అవర్ షూస్ అండ్ ప్లే, బూట్లు ఇప్పి ఆడుకుందాం అని చెప్పింది అకులా. ఇట్ షోస్ దట్ అకులా వాజ్ కేర్లెస్సా, అజాగ్రత్త, అఫ్రైడ్ ఆఫ్ హర్ పేరెంట్సా, ఇంట్రెస్టెడ్ ఇన్ క్లెన్లీనెస్సా? మైట్ బీ అఫ్రైడ్ ఆఫ్ పేరెంట్స్. నెక్స్ట్, ఎందుకంటే అక్కడ మీకు వాక్యం ఇచ్చాడు, మీ అమ్మ కోపడుతుంది డ్రెస్ షూస్ ఇప్పేసేయని. సో ఇక్కడ ఇలా రాయాలి మనం, ఏంటి, అఫ్రైడ్ ఆఫ్ హర్ పేరెంట్స్. నెక్స్ట్ 3, డోంట్ బీ అఫ్రైడ్ సెడ్ అకులా, ఎందుకు భయపడవద్దు అని ఎందుకు చెప్పింది, కారణం ఏంటి? టు వార్న్ మల్షానా, వార్నింగ్ ఇచ్చిందా? టు థ్రెటన్ మల్షానా, మల్షా తప్పుదారి పట్టించిందా? టు గివ్ కాన్ఫిడెన్స్ టు మల్షా, సి కరెక్ట్, మల్షాకి నమ్మకం కలిగించింది, ఎక్కువ లోతు లేదు రా ఆడుకో అని. దట్ ఈస్. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో గెట్ దేర్ షూస్ స్పాయిల్, సెకండ్ వన్కి అఫ్రైడ్ ఆఫ్ హర్ పేరెంట్స్, థర్డ్ వన్కి టు గివ్ కాన్ఫిడెన్స్ టు మల్షా. నెక్స్ట్ 4th one, అకులాస్ మదర్ గేవ్ ఎ స్లాప్ ఆన్ మల్షాస్ ఫేస్ బికాస్, చెంప మీద లాగి కొట్టింది అకులా వాళ్ళ అమ్మ మల్షాని ఎందుకు? షీ క్వారల్డ్ విత్ హర్ డాటర్, షీ మేడ్ హర్ డాటర్ డ్రెస్ డర్టీ, షీ కమిటెడ్ థెఫ్ట్ ఇన్ హర్ హౌస్. బీ కరెక్ట్, వాళ్ళ అమ్మాయిని మురిగ్గా చేసింది. నెక్స్ట్, ద మెన్ ఆల్సో జాయిన్ ద సీన్, హియర్ సీన్ రిఫర్స్ టు వాట్, సీన్లోకి వచ్చారు మనుషులు, మగవాళ్ళు కూడా అన్నారు. సీన్ అంటే ఏంటి ఇక్కడ అర్థం? క్వారల, పడిల, వార. క్వారల్, తగాదాలోకి వచ్చారు. ఫస్ట్ ఆడవాళ్ళతో ప్రారంభమైంది తగాదాలు, మగవాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. సో క్వారల్. ఓకే చిల్డ్రన్, read and rearrange the following sentences in order of their occurrence in the story. ఇక్కడ మీకు 8 వాక్యాలు ఇచ్చాడమ్మా. ఈ 8 వాక్యాలు స్టోరీలోని ఇన్సిడెంట్సే. అంటే ఏంటి, జిగ్జాగ్గా ఇచ్చాడు. ఇన్సిడెంట్ దాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా ఇవ్వకుండా జిగ్జాగ్గా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చాడు. ఇప్పుడు వీటిని ఏం చేయాలి, అర్థవంతంగా పేర్చాలి. ఎలా చేయాలంటే, అర్థవంతంగా పేర్చాలి అంటే ముందు చదవాలి వాక్యాలని, బాగా అర్థం చేసుకుని ఫస్ట్ ఏది రాయాలి, దాని తర్వాత ఏది రాయాలి, దాని తర్వాత ఏది రాయాలి, స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనెక్షన్ పోకుండా ఎలా రాయాలో ఆలోచన శక్తి పెరుగుతుంది. ఇక్కడ ఈ జిగ్జాగ్ సెంటెన్స్ని కరెక్ట్ ఫామ్లో కరెక్ట్ వేలో రాసేటప్పుడు మీకు ఏం డెవలప్ అవుతుంది, థింకింగ్ పవర్ డెవలప్ అవుతుంది, రీజనింగ్ డెవలప్ అవుతుంది, లాంగ్వేజ్ అర్థం అవుతుంది బాగా. అండర్స్టాండింగ్ స్కిల్స్ కోసమే మీకు ఈ జిగ్జాగ్ వాక్యాలని సీక్వెన్స్లో పెట్టమని ఇస్తారు. చూడండి, అకులా అండ్ మల్షా త్రూ పీసెస్ ఆఫ్ పేపర్ ఇన్ వాటర్ అండ్ ప్లేడ్ టుగెదర్. Akula's mother slapped Malsha. They wanted to play in the puddle. Akula and Malsha made new rill to let the water flow. The members of the two families started fighting. It was Sunday and two little girls were in their new dress. Grandma tried to stop the quarrel. Malsha splashed the muddy water on Akula's dress. సో ఇక్కడ క్వశ్చన్కి ఈ లైన్ కూడా రాసుకోవచ్చమ్మా. ఏ క్వశ్చన్ కంటే, అకులా గ్రూ యాంగ్రీ ఎట్ మల్షా, వాట్ మేడ్ హర్ యాంగ్రీ అంటే ఇక్కడ ఇది కూడా చక్కగా ఆన్సర్ రాయొచ్చు. ఈ లైన్, మల్షా స్ప్లాష్ ద మడ్డీ వాటర్ అన్ అకులాస్ డ్రెస్, దట్ మేడ్ హర్ యాంగ్రీ. ఓకేనమ్మా. ఇప్పుడు రీఅరేంజ్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎలా పెట్టుకుందాం, ఇట్ వాస్ సండే అండ్ ద టూ లిటిల్ గర్ల్స్ వేర్ ఇన్ దేర్ న్యూ డ్రెస్, కొత్త డ్రెస్సులు ధరించున్నారు, ఫస్ట్ వాక్యం. నెక్స్ట్, సర్చ్ ఫర్ సెకండ్ సెంటెన్స్, దే వాంటెడ్ టు ప్లే ఇన్ ద పడెల్. నెక్స్ట్ ప్లే సెకండ్ థర్డ్ సర్చ్, మల్షా స్ప్లాష్ ద మడ్డీ వాటర్ ఆన్ అకులాస్ డ్రెస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, అకులాస్ మదర్ స్లాప్డ్ మల్షా. ఫిఫ్త్ వన్, ద మెంబర్స్ ఆఫ్ ద టూ ఫ్యామిలీస్ స్టార్టెడ్ ఫైటింగ్. సిక్స్త్ వన్, గ్రాండ్మా ట్రైడ్ టు స్టాప్ ద క్వారల్. ఇక్కడ ఆ క్వశ్చన్కి కూడా ఇదే ఆన్సర్ రాయొచ్చు. ఎన్నో క్వశ్చన్కి, హూ ట్రై టు స్టాప్ ద క్వారల్, 4వ ప్రశ్నకి. సో నెక్స్ట్ 7వది చూడండి నాన్న, 7వది ఎక్కడుంది, అకులా అండ్ మల్షా మేడ్ ఎ న్యూ రిల్ టు లెట్ ద వాటర్ ఫ్లో. 8వది చూడండి అమ్మా, అకులా అండ్ మల్షా త్రూ పీస్ ఆఫ్ పేపర్ ఇన్ వాటర్ అండ్ ప్లేడ్ టుగెదర్.
చక్కగా అర్థవంతంగా రాసుకోవచ్చు. ఎప్పుడు రాస్తాం మనం? అండర్స్టాండింగ్ పవర్ పెరిగినప్పుడు, క్రియేటివిటీ తోటి స్టోరీ కనెక్షన్ ఇస్తూ జాగ్రత్తగా థింకింగ్ పవర్ పెంచుకుంటూ రీజనింగ్ ఇచ్చుకుంటూ రాస్తారు. అది మీకు జిగ్జాగ్ని చక్కగా సీక్వెన్స్లు రాయడానికి ఉపయోగపడుతుంది స్కిల్ అనమాట. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి నాన్న. 1 6వ వాక్యము, 2 3వ వాక్యము, 3 8వ వాక్యము, 4 2వ వాక్యము, 5 5వ వాక్యము, 6 7వ వాక్యము, 7 4వ వాక్యము, 8 ఫస్ట్ సెంటెన్స్. సో ఫినిష్డ్. నెక్స్ట్ వొకాబులరీలో మనకు తెలుసుగా అమ్మ, ఆపోజిట్ వర్డ్స్, సినోనిమ్స్, మరి మ్యాచింగ్, ఇలాంటివన్నీ కూడా దేంట్లో ఉంటాయి. ఐఏఏలు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, ఇవన్నీ వొకాబులరీలో వస్తాయని చెప్పుకున్నాక ఫస్ట్ సెకండ్ యూనిట్లో. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు వొకాబులరీ. ద ఫాలోయింగ్ ఆర్ ద సెంటెన్సెస్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్ లిటిల్ హార్ట్స్ పాఠంలో నుంచి తీసుకోబడ్డాయి. ఇక్కడ వాక్యాలు. రీడ్ దెమ్ అండ్ ఎన్సర్కిల్ ద వర్డ్ దట్ డస్ నాట్ ఇండికేట్. 3 పదాలు ఇచ్చాడమ్మా. ఒక పదం పొంతం లేని పదం ఇచ్చాడు అక్కడ ఆ సిచ్యుయేషన్లో, కాంటెక్స్ట్లో. ఇండికేట్ ద గివెన్ కాంటెక్స్ట్. ఇచ్చిన సందర్భానికి పొంతం లేని పదాన్ని ఏరి రాయాలి, అండర్లైన్ చేయాలి. ఓకేనమ్మా? ఇచ్చిన 2 సంబంధం ఉంటాయి, 2 పదాలు. అసలు సంబంధం లేని పదం ఒకటి ఉంది ఆ కాంటెక్స్ట్, సందర్భానికి. కాంటెక్స్ట్ అంటే సందర్భం. చూద్దాం. దేర్ మదర్స్ డ్రెస్డ్ దెమ్ ఇన్ న్యూ క్లాత్స్. కైండ్, కేరింగ్, క్రూయల్. కైండ్ సరిపోతుంది, కేరింగ్ బాగానే ఉందమ్మా. క్రూయల్ పదం వేరమ్మా. అమ్మలు ఎప్పుడు క్రూయల్గా ఉంటారు కదా. ఇది ఇట్ ఇండికేట్స్ డస్ నాట్ ఇండికేట్ దిస్ కాంటెక్స్ట్, క్రూయల్. దే బిగాన్ టు ప్లే ఇన్ ద పెడల్. ప్లేఫుల్గా ఆడారు, నాటీగా ఆడారు, కానీ సీరియస్గా ఆడలేదు. దట్స్ ఆన్ నాట్ ఇండికేట్ ఇన్ ద కాంటెక్స్ట్ సీరియస్. One man pushed the other and fight had begun. క్వారల్సమ్, షార్ట్ టెంపర్డ్, పీస్ఫుల్. ప్రశాంతంగా ప్రారంభమైందా? లేదు. సో ఇక్కడ క్వారల్సమ్ అన్న షార్ట్ టెంపర్డ్ అన్న కోపంతో, పీస్ఫుల్ ఇది నాట్ ఇండికేటెడ్ సిచ్యుయేషన్ వర్డ్ అనమాట. ద ఓల్డ్ ఉమెన్ ట్రై టు స్టాప్ ద క్వారల్. ముసలావిడ ఆపింది, ప్రయత్నం చేసింది పాపం. థ్రెటనింగ్, జెంటిల్, పీస్ లవింగ్. ప్రశాంతత కోసం హుందాగా ప్రవర్తించింది. 2 సరిపోతాయి వాక్యాలు కాంటెక్స్ట్కి. సరిపడిన పదం ఏంటి? థ్రెటనింగ్. ద 2 girls ran along the laughing and jumping in joy. The 2 girls ran along the rill laughing and jumping in the joy. ఆడుకుంటూ పాడుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళారు, ఫ్రెండ్లీగా వెళ్ళారు, గుడ్ నేచర్తో వెళ్ళారు. ఇక్కడ కాంటెక్స్ట్కి రెలవెంట్ కాని పదం ఏంటి? సెల్ఫిష్. నాట్ ఇండికేట్ అనమాట కాంటెక్స్ట్కి ఆ వర్డ్ సెల్ఫిష్. ద మెన్ లుక్డ్ అట్ ద గర్ల్స్ అండ్ ఫెల్ట్ అషేమ్డ్. మనుషులు, పోట్లాడుకునే పురుషులు పిల్లలను చూసి సిగ్గుపడ్డారు. కాంటెక్స్ట్లో షేమ్ఫుల్ ఉంది, గిల్టీ, 2 ఒకే అర్థం ఉంటాయి. రెలవెంట్ అవి. ఇన్నోసెంట్ అనే పదము రెలవెంట్ కాదు. సో ఇక్కడ రెలవెంట్ కానీ అన్ని అండర్లైన్ చేసాం. చూడండి, ఫస్ట్ వన్కి క్రూయల్, సెకండ్ వన్కి సీరియస్, థర్డ్ వన్కి పీస్ఫుల్, ఫోర్త్ వన్కి థ్రెటనింగ్, ఫిఫ్త్ వన్కి సెల్ఫిష్, అండ్ 6th వన్కి ఏంటన్నా? ఇన్నోసెంట్. 6th వన్కి ఏంటన్నా? ఇన్నోసెంట్. నెక్స్ట్, మీకు లిటిల్ హార్ట్స్ పాఠం ఎంత బాగా అర్థమైందో ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ పూర్తి చేయటంలో మీ టాలెంట్ ఉంటుంది. ఈ పారాగ్రాఫ్ని చాలా జాగ్రత్తగా, మీ పాఠం మీకు బాగా బుర్రలో ఉన్నట్టయితే సారాంశం, ఇక్కడ ఈజీగా ఆ పాఠంలో వచ్చేటువంటి వొకాబులరీ తోటి ఫిలప్ చేసుకుంటాం మనం. ఓకే, fill in the blanks with the following paragraph with the suitable words given in the box. సరి అయిన పదములతో కింద పారాగ్రాఫ్ని పూరించండి అంటున్నాడు. ఇది సేమ్ టు సేమ్ మీరు నేర్చుకున్నటువంటి పాసేజ్ లాంటిదే, కాకపోతే సిట్యుయేషన్ మార్చాడు అంతే, సందర్భం. ఇక్కడ చూడండి నాన్న. సాయిల్డ్ మురికి, పడిల్ జంప్డ్, వైప్ ఆఫ్ తుడిసి వేసుకోవటం, వైప్ అంటే ఎగరటం, పడిల్ కుంట, హ్యాపీలీ ఆనందంగా, లిటిల్ చిన్న, మడి మురికి. ఈ పదాల అర్థాలు తెలుసుకున్నాను ఆల్రెడీ పాఠం ద్వారా మనం. ఇప్పుడు ఎక్కడెక్కడ ఈ పదాలు వాడాలో సందర్భాన్ని బట్టి, కాంటెక్స్ట్ని బట్టి చూద్దాం. దేర్ వాజ్ ఏ డాష్ అక్రాస్ ద స్ట్రీట్. మన కథలో అక్రాస్ స్ట్రీట్ ఏముంది? పడిల్. సో ఇక్కడ పడిల్ రాసుకోండి. నెక్స్ట్, ఏ డాగ్ వాజ్ పాసింగ్ బై ఇట్. ఇప్పుడు ఇందాక మన కథలో 2 పిల్లలు వెళ్తూ ఉన్నారు అటువైపుగా. ఇక్కడ కుక్క. ఏ డాగ్ వాజ్ పాసింగ్ బై ఇట్, ఇట్ మీన్స్ పడిల్.
హీ స్టాప్డ్ అండ్ లుక్డ్ ఇన్ ఇట్. వెళ్ళొచ్చు కదా, ఆగి చూసింది ఆ పడిల్లోకి. అండ్ దేర్ వాజ్ ఎ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. ఆ నీళ్లల్లో, కొంట నీళ్లల్లో పక్షి ఎగురుతూ ఆకాశంలో కనిపించింది. ద ఫూలిష్ డాగ్ సడన్లీ, బుద్ధి లేని కుక్క, ఏమాత్రం ఆలోచించకుండా కుక్క ఏం చేసిందమ్మ, దాన్ని తినేద్దామని ఆశతో. అది ప్రతిబింబం కదా, కానీ నిజంగా అనుకొని ఏం చేసింది చెప్పండి? జంపుడ్, దూకేసేసింది. వెనకామను చూడకుండా దూకేసింది. జంప్డ్ ఇంటు ద పడెల్. పూర్ థింగ్, పాపం. హీ బికేమ్ మడ్డీ. బురదలోకి వెళ్ళినాక ఏమవుతుంది? మడ్డీ. హిజ్ ఐస్ వేర్ ఫిల్డ్ విత్ సాయిల్డ్. కళ్ళన్నీ బురదతో పొడిగిపోయాయి. నెక్స్ట్, సాయిల్డ్ వాటర్, బురద నీళ్ళతో నిండిపోయినాయి కళ్ళు. వాట్ షుడ్ వి డూ దెన్? అట్లాంటప్పుడు మనం మనుషులుగా ఏం చేయాలి? జంతువుల పట్ల జాలి కలిగిన మనం కుక్కను ఆ పరిస్థితిలో వదిలేస్తామా? ఏం చేయాలి ప్రశ్నిస్తున్నాడు మనల్ని. వాట్ షుడ్ వి డూ దెన్? A little girl fetched a bucket of water టు వైప్ ఆఫ్. చిన్న పాప జాలి కలిగి బకెట్ నీళ్ళు తెచ్చి ఆ కుక్కను కడగడానికి ప్రయత్నించింది. మడ్ స్ట్రెయిన్స్ ఆఫ్ ద డాగ్, కడగడానికి ప్రయత్నించింది. ద డాగ్ లుక్డ్ అట్ ద గర్ల్ అండ్ జంప్డ్ టు హిస్ ఫీట్ హ్యాపీలీ. టు హిజ్ అని కదమ్మా, హర్ ఫీట్ అనాలి ఇక్కడ, హిజ్ పొరపాటు వచ్చింది. కుక్క కూడా విశ్వాసం కలిగిన జంతువు కాబట్టి తన నుంచి బురదను విడిపించినందుకు, బురదను శుభ్రం చేసినందుకు ఆ పాదాల దగ్గర సాగిలి పడింది. సో చూడండి మళ్ళీ. దేర్ వాజ్ ఎ పడిల్ అక్రాస్ ది స్ట్రీట్. ఏ డాగ్ వాజ్ పాసింగ్ బై ఇట్. హీ స్టాప్డ్ అండ్ లుక్డ్ ఇన్ ఇట్ వేర్ దేర్ వాజ్ ఎ బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద స్కై. The foolish dog suddenly jumped into the puddle. Poor thing, he became muddy. His eyes were filled with soil water. What should we do then? A little girl fetched a bucket of water to wipe off the mud stains of the dog. The dog looked at the girl and jumped to her feet happily. ఇక్కడ హజ్ కాదమ్మా, హర్. ఓకే నాన్న, చూడండి చక్కగా అర్థం చేసుకుంటే పాఠాన్ని టీచర్ గారు చెప్పేటప్పుడు వొకాబులరీ పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే మనకి డిఫికల్ట్ వర్డ్స్ మీనింగ్స్ మనకి అర్థమైనప్పుడు వొకాబులరీలు ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా వొకాబులరీ అంటే ఏంటి? అర్థవంతంగా పదాలు పూరించటం, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇవే వొకాబులరీ. ఇప్పుడు యాంటోనిమ్స్ ఇస్తున్నాడు చూడండి. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ యాంటోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్. క్రింద ఇవ్వబడిన పదములకు వ్యతిరేక పదములు రాయాలి. అకులాస్ మదర్ కాట్ మల్షా అండ్ గేవ్ ఎ స్లాప్ ఆన్ హర్ ఫేస్. చంప మీద ఇచ్చి కొట్టింది కదా, చంప దబ్బిచ్చింది. గేవ్కి ఆపోజిట్ ఏంటి? టేక్. నెక్స్ట్, మల్షా బిగాన్ టు ఔల్. ఇక్కడ బిగాన్కి ఏంటి? స్టాప్డ్. పెద్దగా ఆవటం మొదలెట్టింది కదా అమ్మాయి, ఇప్పుడు ఆపేసింది అనమాట. బిగాన్కి ఆపోజిట్ స్టాప్డ్. అండ్ హర్ మదర్ ర్యాన్ అవుట్ ఆఫ్ ద హౌస్. వై డూ యూ స్లాప్ మై డాటర్? షీ బిగాన్ టు స్కోల్డ్. స్కోల్డ్ మీన్స్ తిట్టడం. ఆపోజిట్ ఏంటి? ప్రైజ్. నెక్స్ట్, soon it turned to big quarrel. Big means పెద్ద, దానికి ఆపోజిట్ ఏంటి? స్మాల్. నెక్స్ట్, the men also joined. జాయిన్కి ఆపోజిట్ ఏంటి? separated. joined, separated. నెక్స్ట్, one man pushed the other. pushed means pull. pull అంటాం కదా ట్రైన్ని, pull. నెక్స్ట్, pulled. pushed, pulled. Next, Akula grandmother tried to separate. Separate means gather. Attention means carelessness, distraction. Attention, they paid no attention means అంటే ముసలాం సర్దుతున్నప్పుడు కూడా శ్రద్ధ పడలా, అందుకని దాన్ని ఏమంటారు? అటెన్షన్ని కేర్లెస్నెస్ లేదా డిస్ట్రాక్షన్ అంటారు. సో ఇక్కడ మీకు స్టోరీ యాజ్ ఇట్ ఈస్కి ఇచ్చి ఆ పదాల కాంటెక్స్ట్ని బట్టి వ్యతిరేక పదాలు రాయమన్నాడు. గేవ్కి టేక్, బిగాన్కి స్టాప్డ్, స్కోల్డ్కి ప్రైజ్, బిగ్ స్మాల్, జాయిన్ సెపరేటెడ్,
పుష్ పుల్డ్, సపరేట్ జాయింట్కి సపరేట్, పుష్ పుల్ సపరేట్కి గ్యాదర్, అటెన్షన్కి కేర్లెస్నెస్ లేక డిస్ట్రాక్షన్. ఓకే అమ్మా, వొకాబులరీ పూర్తి చేసాం. ఏం పూర్తి చేసాం మనము? వొకాబులరీని పూర్తి చేసాం. ఇప్పుడు చూడండి, గ్రామర్. ఇది చాలా హ్యాపీగా ఉంటుంది మనం నేర్చుకుంటుంటే. లెక్కలు వచ్చినట్టు వస్తాయి చక్కగా గ్రామర్ కూడా. ఇన్ ద ప్రీవియస్ లెసన్ యూ హ్యావ్ లెర్న్డ్ రైటింగ్ సెంటెన్సెస్ డిస్క్రైబింగ్ ఆన్ గోయింగ్ యాక్షన్స్. అంటే ప్రస్తుతం జరిగేటువంటి పనుల గురించి నేర్చుకున్నారు. ప్రోగ్రెసివ్ యాక్షన్స్ నేర్చుకున్నారు. ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ నేర్చుకున్నారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లేక దాన్ని ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటారు. ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటిది పనులు. వీ కెన్ చేంజ్ దెమ్ ఇంటూ క్వశ్చన్స్ టు కన్ఫర్మ్ ద ఇన్ఫర్మేషన్. వాటిని ఆ సెంటెన్సెస్ని దాంట్లో స్టేట్మెంట్ అని కూడా అంటాము. ప్రశ్నారూపంలో రాస్తే అది కన్ఫర్మేషన్ అవుతుంది. అంటే రూఢిగా తెలుసుకుంటాం విషయాన్ని, దాన్నే కన్ఫర్మేషన్ అంటారు. అంటే ఇక్కడ మనకు అర్థం ఏంటంటే ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ ఉన్న వాక్యాల స్టేట్మెంట్స్ నుంచి మనం క్వశ్చన్లు తయారు చేయొచ్చు. వీటిని ఇంటరాక్టివ్ ఫార్మ్స్ అంటారు. ఏమంటారు నాన్న? క్వశ్చన్ ఫార్మ్స్ని ఎందుకు ఉపయోగించాలి? వాటిని కన్ఫర్మ్ ద ఇన్ఫర్మేషన్, ఒక విషయం పట్ల సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు మీకు. ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెసివ్ టెన్స్, ప్రజెంట్ ప్రోగ్రెసివ్. ఈజ్ ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్ అనమాట. ఇట్ ఈస్ రైనింగ్ కంటిన్యూస్ టెన్స్ ఉంది కాబట్టి ప్రోగ్రెసివ్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్. లేదా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. క్రియకి ఇంగ్ ఫామ్ ఉంటే ఏమంటారు? రూట్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఈజ్ కంటిన్యూస్ టెన్స్ అర్థం అనమాట. సో ఇక్కడ క్రియలన్నింటికి ఇంగ్ ఫామ్ ఉంది చూడండి నాన్న. అలాగే బీ ఫామ్ వర్బ్ ఉంది. ఈజ్, ఆర్, సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్, అలా ఉన్నాయి. ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్, ఆర్ వచ్చింది. మెన్ ఆర్ స్టిల్ ఫైటింగ్. ఇవన్నీ మన టెక్స్ట్ బుక్లో అయ్యాయి. వీటిని క్వశ్చన్ రూపంలో రాయటువంటి ఎలా అంటే, ముందు వీటిలో ఉన్న వెర్బ్ని బయటికి లాగండి. ఇదిగో ఈజ్ బీ ఫామ్ వర్బ్ని రాయండి ముందు. తర్వాత వెంటనే నౌన్ రాయండి. ప్రొనౌన్ ఉంది ఇక్కడ, ఇట్. సో రాయండి. యాజ్ ఇట్ ఈజ్గా ఇంగ్ ఫామ్లోనే క్రియను రాయండి. అంటే మీకు స్ట్రక్చర్ ఏంటి చెప్పండి. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా రాయాలి? బీ ఫామ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ అనమాట. ఏ వర్బ్ రాయాలి? మెయిన్ వర్బ్. ఈ స్ట్రక్చర్ రాస్తే బీ ఫామ్ వర్బ్, సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్, ఇంగ్ ఫామ్తో ఉన్న మెయిన్ వర్బ్. ఏ ఫామ్తో ఉన్నది? ఇంగ్ ఫామ్తో ఉన్న మెయిన్ వర్బ్. సో ఇట్ ఈజ్ రైనింగ్ అనే దాంట్లో బీ ఫామ్ వర్బ్ ఏంటమ్మా? ఈజ్ ఇట్ రైనింగ్. చూడండి, బీ ఫామ్ వర్బ్ ప్లస్ ఇట్, సబ్జెక్ట్ ప్లస్ రైనింగ్, మెయిన్ వర్బ్, ఇంగ్ ఫామ్తో రాస్తాం. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని క్వశ్చన్ రూపంలో రాయడం చాలా ఈజీ. ఇచ్చిన బీ ఫామ్ వర్బ్తో స్టార్ట్ చేయండి క్వశ్చన్ని. వెంటనే సబ్జెక్ట్ పెట్టండి. దాంట్లో సబ్జెక్ట్ అంటే ప్రొనౌన్ కానీ నౌన్ కానీ ఇస్తే అది పెట్టేసేయండి. ఆ వెంటనే ఇంగ్ ఫామ్ క్రియను రాసేయండి. సింపుల్. క్వశ్చన్ మార్క్ పెట్టడం మర్చిపోబాకండి. ఎందుకంటే అది ఇంటరాక్టివ్ ఫామ్ అంటే తప్పనిసరిగా ప్రశ్న వాక్యం కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉండాల్సిందే. చూడండి, 3 క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఇట్ ఈజ్ రైనింగ్, ఈజ్ ఇట్ రైనింగ్ చక్కగా మార్చాం. బీ ఫామ్ వర్బ్ ముందు తీసుకొచ్చాం. తర్వాత ప్రొనౌన్ని పక్కనే వెంటనే రాసేసాము సబ్జెక్ట్గా. నెక్స్ట్ ఇంగ్ ఫామ్ రాసాం. ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్. ఇప్పుడు మెయిన్ బీ ఫామ్ వర్బ్ ఏంటి ఇక్కడ? ఏస్, ఆర్. నెక్స్ట్ ప్రొనౌన్ రాయండి. ద గర్ల్స్, సబ్జెక్ట్ పెట్టేసాం. ద గర్ల్స్ ప్లేయింగ్. ఈజీ. స్టేట్మెంట్ నుంచి క్వశ్చన్ అనమాట. ఇంటరాక్టివ్ ఫామ్ మార్చాం. ఎందుకు రాయాల్సి వచ్చింది? కన్ఫర్మ్ ద ఇన్ఫర్మేషన్. విషయాన్ని రూఢిపరచుకోవడానికి ఈ ప్రశ్నలు బాగా పనికొస్తాయి. సో ఆర్ ద గర్ల్స్ ప్లేయింగ్. నెక్స్ట్ మెన్ ఆర్ స్టిల్ ఫైటింగ్. చెప్పండి, ఇప్పుడు ఏముంది రాయాలి? బీ ఫామ్ వర్బ్, ఓకే, ఆర్. నెక్స్ట్ సబ్జెక్ట్ మెన్. స్టిల్ ఫైటింగ్ ఆర్ మెన్ స్టిల్ ఫైటింగ్. ఏం లేదమ్మా, ఒకటి గుర్తుపెట్టుకోండి. బీ ఫామ్ వర్బ్స్తో స్టార్ట్ చేసి వెంటనే సబ్జెక్ట్ పెట్టి ఇంగ్ ఫామ్ మెయిన్ వర్బ్ రాసేస్తే క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే ఇంటరాక్టివ్ ఫామ్లోకి రాసినట్టు అనమాట. మనం స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఏంటంటే మామూలు వాక్యం, ఫుల్ స్టాప్తో ఉన్న వాక్యం. దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్న వాక్యాలని ప్రోగ్రెసివ్ టెన్స్, ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అంటారు దాన్ని. లేదా ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటారు.
అప్పుడు జరుగుతున్న క్రియలకి వెంటనే మనం బీ ఫామ్ వర్బ్ చేర్చి ప్రక్కన సబ్జెక్ట్ చేర్చి ఆ వెంటనే ఏం చేర్చాలి ఇంక్ ఫామ్తో ఉన్న మెయిన్